ఫైనల్లీ 'కల్కి' మూవీ చూసి రావడం అయితే జరిగింది. ఒక ముక్కలో మూవీ ఎలా ఉందంటే, ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రనే తిరగరాయబోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఎంగేజింగ్‌గా స్టార్ట్ అవుతుంది. 'కల్కి' మూవీలోనే ఆ వరల్డ్‌కి మనం మూవీ స్టార్ట్ అయిన కొంతసేపటికే బాగా కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ వరల్డ్‌ని బిల్డ్ చేయడానికి, క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికే అయిపోతుంది. ఫస్ట్ హాఫ్‌లో కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మూవీని అలా తీసుకెళ్తారు. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, అది వేరే విషయం. మనకు ఫస్ట్ హాఫ్‌ని మించి సెకండ్ హాఫ్ పీక్స్‌లో ఉంటది. మనకు మూవీ చూస్తుంటే ట్రైలర్‌లో, టీజర్‌లో చాలా చూపించేశారనిపిస్తుంది. ఇంకా విజువల్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే మామ. మెయిన్ ఈ మూవీని 3డీలో చూసిన వాళ్ళు ఈ విజువల్స్‌ని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. భైరవ అండ్ అశ్వత్థామ మధ్య వచ్చే ఫైట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయి మామ. ఈ ఫైట్ సీన్స్ మనకు గూస్ బంప్స్‌ని తెప్పిస్తాయి. మూవీలోని బీజీఎం మనల్ని చాలా డిసప్పాయింట్ చేస్తుంది మామ. కొన్ని సీన్స్ దగ్గర బానే ఉన్నా, మరికొన్ని సీన్స్ దగ్గర ఇంకొంచెం బెటర్ ఉంటే బావుండు అనే ఫీలింగ్ వస్తుంది. మూవీ రన్ టైమ్ 3 అవర్స్ అయినా మనకు మూవీ చాలా త్వరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్ 'బాహుబలి' తర్వాత ప్రభాస్ గారికి ఆ రేంజ్ హిట్ రాలేదు. రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీ హిట్ అయింది కానీ ప్రభాస్ గారి రేంజ్ హిట్ అయితే కాదు. ఈ మూవీతో ప్రభాస్ గారు 'బాహుబలి' రికార్డులు తిరగరాస్తారు. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి. ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు, చింపి పారేశారు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్ ఇన్ అశ్వత్థామ. అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ఉంటది మావా, పీక్స్ అంతే. అండ్ మిగిలిన యాక్టర్స్ మొత్తం వాళ్ళ రోల్స్ కి జస్టిఫై చేశారు. మూవీ అయిపోయి బయటకు వచ్చాక కూడా మనం అదే ట్రాన్స్ లో ఉండిపోతాం మావా. ఈ మూవీలో మనం అనుకున్న క్యామియోస్ అన్ని ఉన్నాయి, కానీ అవన్నీ చెప్తే స్పాయిలర్స్ అవుతుంది. మీరు మూవీకి వెళ్తే, ఈ మూవీ రిలీజ్ కి ముందు చాలా మంది ఈ మూవీకి ప్రమోషన్స్ చేయట్లేదు, మూవీ హిట్ అవ్వడం కష్టమే అని అన్నారు. ఈ మూవీ చూశాక నా ఫీలింగ్ చెప్పాలంటే, మూవీలో దమ్ముంటే ప్రమోషన్స్ చేయనవసరం లేదు. ఇంకా నాగశ్విన్ గారు, ప్రభాస్ గారు పడ్డ కష్టానికి అయితే ఫలితం దక్కేసింది. ఈ మూవీ గురించి తరతరాలు మాట్లాడుకునే విధంగా ఉంది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4.0 అవుట్ ఆఫ్ 5 మామ. ఒకవేళ ఈ మూవీని మీరు ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి మామ.